అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. రాష్ట్రంలో బట్టబయలవుతున్న ట్యాక్స్ల భాగోతం, వరుస పెట్టి బయటకు వస్తున్న ట్యాక్సులు కడుతున్నది ఎవరు, తీసుకుంటున్నది ఎవరు? బీ ట్యాక్స్ గురించి చెప్పిన మహేశ్వర్ రెడ్డి, బీ ట్యాక్స్ ఆర్థిక శాఖదేనన్న బక్క జెడ్సన్, మరి ఆర్ఆర్ ట్యాక్సులు ఎవరివి? బయటపడని ట్యాక్సులు ఇంకెన్ని ఉన్నాయి? ఫీజుల నియంత్రణ చట్టం అందులో భాగమేనా అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనబడతా ఉన్నది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా కొత్త కొత్త ట్యాక్సుల వ్యవహారం సంచలనంగా మారింది. ఆ ట్యాక్స్ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్ల తతంగాన్ని తెలంగాణ పత్రిక బయట పెట్టింది. ప్రత్యేకంగా టీములు ఆఫీసులు పెట్టి మరి ఈ దందా నడిపిస్తున్నట్టుగా వెల్లడైంది. అయితే ఈ వార్త ప్రసిద్ధమైన తర్వాత మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఆర్ ట్యాక్సే కాదు, ఆర్ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ వసూలు జరుగుతుందని అధికార పార్టీకి చెందిన కొందరు తెలంగాణ పత్రికకు సమాచారం ఇచ్చారు. ఈలోగా బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. రాష్ట్రంలో బీ ట్యాక్స్ పేరుతో మరో దందా నడుస్తోందని ఆయన చెప్పిండ్రు. ఇది మరింత సంచలనంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వసూళ్లపై ఆరోపణలు చేశారు. 2500 కోట్లు ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళినట్టుగా తమకు సమాచారం ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో ఆ ట్యాక్సుల మీద సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ ట్యాక్స్ ఎవరి ఖాతాలోకి వెళుతుంది, మరో ఆ ట్యాక్స్ ఎవరి కోసం వసూలు చేస్తున్నారు, ఈ బీ ట్యాక్స్ మతలబు ఏంటనేది. దేశమంతటా ప్రస్తుతం ఎండాకాలం నడుస్తోంది, కానీ రాష్ట్రంలో మాత్రం ట్యాక్స్ల కాలం నడుస్తోంది. అప్పట్లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తర్వాత ఈ కొత్త ట్యాక్స్ల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. అది చట్టబద్ధంగా తీసుకొచ్చి ప్రజలపై మోపిన భారం అయితే, ఇక్కడ మాత్రం చట్ట వ్యతిరేకంగా వ్యాపారవేత్తల నుంచి వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏకంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇదే మాట చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇది కథ అన్నట్టు. ఆల్రెడీ ఆ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మూకుమ్మడిగా మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళందరితోని కలిసి పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపరేట్గా మీటింగ్ పెట్టిర్రు. తర్వాత వీళ్ళు ఈ వ్యాపారవేత్తలు సపరేట్గా మీటింగ్ పెట్టి ఈ కథ అయితే చేసిర్రు. మొత్తం మీద ఇది వాళ్ళు కూడా బయటకు వచ్చే కథ ఏర్పడుతుంది. కథ కొద్ది దూరంలోనే ఉన్నది, బాగా దూరం ఏం లేదు, బాగా రోజులు ఏం లేవు, కొద్ది దూరంలోనే ఆ ముచ్చట్లు కూడా బయటకు వచ్చే కథ అవుతుంది. రైట్, మొత్తం మీద ఇది ట్యాక్సులన్నీ మూట కట్టాలి, ఢిల్లీకి పంపించాలి, ఇదే నడుస్తా ఉన్నది. రాష్ట్రంలో ఈ పరిస్థితే కొనసాగుతామనేది. ఏమన్నంటే ఇక నమ్మిర్రు కదా జనాలు, ఆగంగాన్రి అయిపోయింది. ఏమన్నా గిట్టున్న పుల్ల గట్టి పడాలంటే ఇక మొత్తం డెలివరీ బాయ్స్ అట్లా ఇట్లా ఆటోలు నడుపుకుంటా ఇట్లా వసూలు చేసుకొని వస్తురట ఈ ట్యాక్సులు. మరి ఇది నిజం ఎన్నటికైనా బయట పడాల్సిందే, దాగదు. దాగినా కూడా అది కొద్ది రోజులే దాగుతుంది. నిజం నిలకడ మీద బయట పడాల్సిందే. ఏవి తప్పుడు ఆరోపణలు, ఏవి నిజాలు, ఏం కథ అనేది క్లియర్ కట్గా తెలంగాణ ప్రజలే తెలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నేను అనుకుంటున్నా. మనం కూడా ఆశించాలి, రావాలి అసంటి రోజుల దగ్గరికని.